హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా 65 డిస్టెన్స్ తో వెర్టికల్ గా ఈ సెంటర్ పాయింట్, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ లైన్స్ అయితే ఒక పాలీ లైన్ సెలెక్ట్ చేసుకొని సంథింగ్ ఈ పాయింట్ దగ్గర పెట్టి ఆర్తో స్నాప్ ఆన్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసినాక ఇక్కడ వెర్టికల్ గా డిస్టెన్స్ ఎంత ఉంది? 65 ఉంది. 65 డిస్టెన్స్ తో ఒక లైన్ డ్రా చేసినాక అగైన్ ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఈ కింద సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 26 + 24 టోటల్ 50 డిస్టెన్స్ అవుతుంది అనమాట. సో అగైన్ 50 డిస్టెన్స్ తో లైన్ అయితే డ్రా చేసేయండి. డ్రా చేసి ఎస్కేప్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, పైన 2 సర్కిల్స్, 20 డయామీటర్ తో ఒక సర్కిల్ అండ్ 32 డయామీటర్ తో ఒక సర్కిల్. సో సెంటర్ డయామీటర్ సర్కిల్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసి ఈ ఎండ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 డయామీటర్ తో ఒక సర్కిల్ అండ్ అగైన్ 32 డయామీటర్ తో ఒక సర్కిల్ డ్రా చేసినాక ఇక్కడ 40 డయామీటర్ తో ఒక సర్కిల్ ఉంది చూసారా ఈ పాయింట్ దగ్గర. సో అగైన్ సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసి ఈ లైన్ పైన ఇలా ట్రాక్ చేసుకుంటూ వస్తే మనకి రెక్టాంగిల్ స్క్వేర్ లో ఒక ఎండ్ పాయింట్ కనిపించింది కదా, ఇందాక ఆల్రెడీ డ్రా చేసుకున్నాం 65 డిస్టెన్స్ తో. సో ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి 40 డయామీటర్ తో ఒక సర్కిల్ అయితే డ్రా చేసేసాం. డ్రా చేసినాక గైస్ ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. లైన్ సెలెక్ట్ చేసుకొని అగైన్ ఈ సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేసి హారిజాంటల్ గా ఈ సర్కిల్ క్రాస్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేసి ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్ కొట్టేసి ఇక్కడ మనకి 6 రేడియస్ తో ఇక్కడ ఆర్క్స్ ఉన్నాయి చూసారా, 6 ఆర్క్స్. సో ఆర్క్స్ అయితే డ్రా చేసుకుందాం. సో సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాక సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేసి 6 రేడియస్ తో ఒక సర్కిల్ అయితే డ్రా చేస్తాం. డ్రా చేసుకొని ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా, ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ లైన్స్ ని ట్రిమ్ చేసేద్దాం. ట్రిమ్ చేసినాక ఎస్కేప్ కొట్టి మనకి ఆల్రెడీ బిఫోర్ డయాగ్రామ్స్ లో ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం పాలర్ అరే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేసి ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టినాక అగైన్ ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆర్క్స్ మీద లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేవి మనకి యూజ్ లేదు. సో వీటిని అయితే ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసి వీటిని కూడా ట్రిమ్ చేసేయండి. వీటి వల్ల యూజ్ అనేది ఎస్కేప్ కొట్టేసి ఇక్కడ అవుటర్ సర్కిల్ ఒకటి ఉంది కదా 66 రేడియస్ తో డయామీటర్ తో. సో ఈ సర్కిల్ అనేది ఇలా వీటి మొత్తాన్ని ఇలా క్రాస్ అవుతుంది అనమాట టోటల్. సో సెంటర్ డయామీటర్ సర్కిల్ ని సెలెక్ట్ చేసి 66 డయామీటర్ తో ఒక సర్కిల్ అయితే ఫామ్ చేసేయండి. ఫామ్ చేసినాక మనకి ఇక్కడ చూసినట్టయితే 2 సైడ్స్ 64 రేడియస్ తో ఆర్క్స్ అయితే ఉన్నాయి. సో మనం సెంటర్ రేడియస్ సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకొని 64 రేడియస్ ఫ్రెండ్స్, 64 రేడియస్ తో 2 సర్కిల్స్ అయితే ఫామ్ చేసేయండి 2 సైడ్స్ కూడా. సో 64 సర్కిల్స్ డ్రా చేసినాక 2 సర్కిల్స్ డ్రా చేసినాక వీటిని ఎగ్జాక్ట్ గా ఆర్తో స్నాప్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఏ సర్కిల్స్ కి అయితే మనం వీటిని కన్స్ట్రెంట్స్ అప్లై చేసి టాంజెంట్ చేయాలనుకుంటున్నాం ఈ సర్కిల్స్ కి, సో వీటికి నియరెస్ట్ పొజిషన్ లో ప్లేస్ చేసి అండ్ అగైన్ ఈ సర్కిల్ కూడా సేమ్ నియరెస్ట్ పొజిషన్ లో ప్లేస్ చేసి వీటికి కన్స్ట్రెంట్స్ అయితే అప్లై చేసేయండి ఫ్రెండ్స్. ఎస్కేప్ కొట్టి పారామెట్రిక్ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ లోకి వెళ్ళి టాంజెంట్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్కిల్ టాంజెంట్ అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా ఏ కమాండ్ అయితే యాక్టివేట్ అయి ఉందో దాన్ని మనకి అగైన్ యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో స్పేస్ బార్ ప్రెస్ చేయండి కీబోర్డ్ లో, ప్రెస్ చేసి ఈ సర్కిల్ టాంజెంట్ చేద్దాం అనుకున్నా అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ ని టాంజెంట్ చేద్దాం అనుకున్నా చేసేసా. సో ఎస్కేప్ కొట్టి అగైన్ హోమ్ ట్యాబ్ కి వెళ్ళి ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీటిని అయితే ట్రిమ్ చేసేయండి ఫ్రెండ్స్. లైన్స్ వీటి వల్ల మనకి యూజ్ ఏం లేదు కదా, సో వీటిని ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసినాక మనకి ఇక్కడ కింద ఆల్రెడీ మనం 50 డిస్టెన్స్ తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ ఎండ్ పాయింట్ కి రండి. ఎండ్ పాయింట్ కి వచ్చినాక ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఇన్నర్ డయామీటర్ అంటే అవుటర్ డయామీటర్ వచ్చేసరికి 20 అండ్ ఇన్నర్ డయామీటర్ వచ్చేసరికి 10.
సో సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఈ ఎండ్ పాయింట్ లో ప్లేస్ చేసి 20 డయామీటర్ తో ఒక సర్కిల్ అండ్ అగైన్ సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసి ఈ పాయింట్ లో పెట్టి 10 డయామీటర్ తో ఒక సర్కిల్ అయితే డ్రా చేసేయండి. డ్రా చేసినాక గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అగైన్ లైన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ 47 డిస్టెన్స్ తో అండ్ హారిజెంటల్ గా అండ్ వెర్టికల్ గా వచ్చేసరికి 24 డిస్టెన్స్ తో ఇక్కడ 2 సర్కిల్స్ అయితే ఫామ్ చేసి ఉంచాడు. లైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ పాయింట్ దగ్గర సెంటర్ పాయింట్ ఉంది కదా, సెంటర్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి హారిజెంటల్ గా 47 డిస్టెన్స్ అండ్ వెర్టికల్ గా వచ్చేసరికి ఆర్థో స్నాప్ ఆన్ చేసుకోండి. వెర్టికల్ గా వచ్చేసరికి 24. ఎస్కేప్ కొట్టి అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసినట్టయితే మన ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో అగైన్ 47 డిస్టెన్స్ హారిజెంటల్, వెర్టికల్ గా వచ్చేసరికి అండ్ 24 తో ఫామ్ చేసినాక గైస్ మనకి సర్కిల్స్ ఉన్నాయి కదా, 2 సైడ్స్ కూడా 2 సర్కిల్స్ ఉన్నాయి. 7 రేడియస్ తో ఒక సర్కిల్ అండ్ 10 రేడియస్ తో ఒక సర్కిల్. సో సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసి 7 రేడియస్ తో ఒక సర్కిల్ అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసినట్టయితే మన ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. 10 రేడియస్ తో ఒక సర్కిల్, అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. 10 రేడియస్, అగైన్ స్పేస్ బార్, 7 రేడియస్. చూసారుగా సర్కిల్స్ అయితే ఫామ్ చేసేసాం. ఫామ్ చేసినాక ఈ ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయి కదా, వీటిని ట్రిమ్ చేసేయండి. వీటి ట్రిమ్ చేసినాక ఎస్కేప్ కొట్టి కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి 20 రేడియస్ తో 2 సైడ్స్ కూడా ఆర్క్స్ అనేవి ఉన్నాయి. కరెక్ట్ గా అబ్జర్వ్ చేశాను. ఈ ఆర్క్ ఉందిగా, సో ఇటు సైడ్ కూడా సేమ్ 20 రేడియసే. సో అండ్ అలాగే ఈ డౌన్ సైడ్ కింద ఉన్నాయి కదా, ఈ టూ ఆర్క్స్ కూడా 20 రేడియస్ తో ఉన్నాయి. ఈ ఆర్క్ అండ్ ఈ ఆర్క్. సో సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసి 20 రేడియస్ తో 4 సర్కిల్స్ అయితే డ్రా చేసేయండి. అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి 20 ఇలా 4 ప్లేసెస్ లో 4 సర్కిల్స్ అయితే డ్రా చేసి సర్కిల్ సెలెక్ట్ చేసి ఆర్థో స్నాప్ ఆఫ్ చేసుకోండి. సో దట్ మనకి ఏ యాంగిల్లో అయినా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో నియరెస్ట్ పొజిషన్ లో ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసి ఎస్కేప్ కొట్టి అగైన్ పారామెట్రిక్ ట్యాబ్కి వెళ్ళి ట్యాంజెంట్ ఉంది కదా, ట్యాంజెంట్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్కిల్ కి ట్యాంజెంట్ చేయాలనుకున్నా అది స్పేస్ బార్ ప్రెస్ చేసినట్టయితే ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి బాగా. అగైన్ ఈ లైన్ కి ఈ సర్కిల్, స్పేస్ బార్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ కి ఈ సర్కిల్ అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ కి ఈ సర్కిల్ అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ కి ఈ సర్కిల్ అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ కి ఈ సర్కిల్ అండ్ అగైన్ చూసారా ఫ్రెండ్స్, ట్యాంజెంట్స్ కాన్స్టెంట్స్ అయితే అప్లై చేసేసాం. సో హోమ్ ట్యాబ్ కి వెళ్ళి ఈ ఎక్స్ట్రా లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్రిమ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ గా ప్రతిదీ ట్రిమ్ చేసుకున్నాక సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి 2 సైడ్స్ కూడా 10 రేడియస్ తో ఒక 2 ఆర్క్స్ ఉన్నాయి ఈ పొజిషన్ లో. సో 10 రేడియస్ తో 2 సర్కిల్స్ 2 సైడ్స్ కూడా డ్రా చేసుకున్నాక వీటిని ఎగ్జాక్ట్ గా వీటి నియరెస్ట్ పొజిషన్ ఉంటుంది కదా, ఈ 2 సర్కిల్స్ కి మనం టాంజెంట్ వీటికి కన్స్టెంట్స్ అప్లై చేద్దాం. సో అందుకు గాను వీటి నియరెస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ ప్లేస్ చేసి పారామెట్రిక్ ట్యాబ్కి వెళ్ళి టాంజెంట్ సెలెక్ట్ చేసుకొని సో ఈ సర్కిల్ టాంజెంట్ చేద్దాం అనుకున్నాం. అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఈ సర్కిల్ అండ్ అగైన్ ఈ సర్కిల్ అండ్ అగైన్ ఈ సర్కిల్. సో టాంజెంట్ చేసినాక హోమ్ ట్యాబ్కి వెళ్ళి ఏవైతే ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయో వీటిని ట్రిమ్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇలా 1 by 1 మనకి యూజ్ లైన్స్ అన్నింటిని ట్రిమ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చూసారుగా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారుగా ఎగ్జాక్ట్ గా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెజర్మెంట్స్ అయితే 1 by 1 అప్లై చేద్దాం. సో మెజర్మెంట్ కి వెళ్ళి రేడియస్ సెలెక్ట్ చేసుకొని 1 by 1 అప్లై చేద్దాం. అండ్ రేడియస్ అండ్ అవుటర్ సర్కిల్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 16 అండ్ సో ఇలా 1 by 1 మెజర్మెంట్స్ అయితే అప్లై చేసేయండి ఫ్రెండ్స్. సో R5 అంటే యాక్చువల్గా డయామీటర్ అప్లై చేయాలనేసి నేను రూల్ ఏం లేదు. సో ఏదైనా అప్లై చేసుకోవచ్చు, డయామీటర్ అయినా రేడియస్ అయినా ఒకటేగా. సో
సో ఇలా దానికి డైమెన్షన్స్ అయితే అప్లై చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. సో 1 by 1 ఫస్ట్ అండ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. అండ్ రేడియస్లో అయితే అప్లై చేసేసాం, ఎస్కేప్ కొట్టి వెర్టికల్గా డిస్టెన్స్లు ఉన్నాయి కదా రేడియస్ తర్వాత. సో వెర్టికల్గా సెలెక్ట్ చేసుకున్నాక ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ 2, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ 2, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్. సో ఫ్రెండ్స్ చూసారుగా, డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section, and don't forget to like, share and subscribe. Thanks for watching. Bye bye.